హలో, నేను మీ గనవరపు విజయ్ దుర్గా ప్రసాద్ని. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ని ఈ క్లాసెస్ రూపంలో మీకు మీకే ఎడ్యుకేట్ ద్వారా అందిస్తున్నాను. అయితే ఇవి ప్రత్యేకించి ఏబిపిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ వీటికి సంబంధించి చేస్తున్నా కూడా ఇది ఏబిపిఎస్సి తర్వాత రాబోయే గ్రూప్ 1 కావచ్చు, అలాగే మిగతా పలు రకాల నోటిఫికేషన్లకి కావచ్చు, వీటన్నింటిలో కూడా చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా అలాగే తెలంగాణకు సంబంధించి కూడా టీజీపీఎస్సీ నుంచి కానీ లేదా 2 రాష్ట్రాల నుంచి ఎస్ఐ కానిస్టేబుల్స్ కి కానీ అందరికీ కూడా ఇవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. అందరూ కూడా ఇవి చేసుకుంటారని ఆశిస్తున్నాను. గత క్లాస్ లో మనం ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అనేవి మన ప్రీ హిస్టరీలోని పేలియోలిథిక్ అంటే పాతరాతి యుగం, అలాగే మెసోలిథిక్ అంటే మధ్యరాతి యుగాల కోసం చూసాము. మనం ఈ క్లాస్ లో నియోలిథిక్ అంటే నవీన శిలాయుగ సంస్కృతి, తర్వాత ప్రోటో హిస్టరీలో భాగంగా చాల్కోలిథిక్ కల్చర్స్, రాగిరాతి సంస్కృతి, అలాగే ఓసిపి పాటరీ కల్చర్ అంటే జేగురు రంగు మట్టిపాత్ర సంస్కృతి, దాని తర్వాత అయో యుగం అంటే ఇనుప యుగం లేదా మెగాలిథిక్ కల్చర్స్ ఇవి చూస్తాము. ఈ క్లాస్ తోటి మనకి ఈ మొత్తం ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లెసన్ చూద్దాం. నియోలిథిక్ అంటే కొత్త రాతి యుగ సంస్కృతి. ఓకే, కొత్త రాతి యుగ సంస్కృతి. దీని యొక్క కాలం మనం 7000 to 1000 బీసీగా చెప్తాం. ఇది 7000 అంటే తొలిసారిగా వ్యవసాయ ఆధారాలు లభించింది కాబట్టి 7000. అలాగే సౌత్ ఇండియాలో ఆధారాలు తొలి మనకి రీసెంట్ ఎవిడెన్సెస్ లభించిన దాని ప్రకారం 1000 అంటే అంతవరకు కూడా కొనసాగిందని. ఇక్కడ గమనించవలసింది, ఏదైనా సంస్కృతి కనుమరు కావడం వల్ల జరగని పని, ఒకదాని మీద ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కసారి ఆ సంస్కృతి తాలూకా లక్షణాలు తర్వాత వాళ్ళు కూడా రందిస్తూనే ఉంటారు. మరి ఈ కొత్త రాతి యుగ కాలం చూసాం. ఓకే, వీళ్ళ యొక్క జీవన విధానం ఏంటి అని తీసుకుంటే సబ్స్టెన్స్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు మనకి వీళ్ళు స్థిర నివాసం మొదలైంది. ఓకే, స్థిర నివాసం, స్థిరంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఎప్పుడైతే వ్యవసాయం అగ్రికల్చర్ బేస్డ్ గా జీవితం మొదలైందో అప్పుడు స్థిర జీవితం మొదలైంది. ఇది కాబట్టే నియోలిథిక్ కల్చర్ నే ఫుడ్ ప్రొడ్యూసర్స్ అని కూడా చెప్తాం. అంటే రాతి ఆయుధాలు ఉపయోగిస్తూనే వీళ్ళు పశుపాలన, రాతి ఆయుధాలు, వేట జీవనాన్ని కొనసాగిస్తూనే ఆహార సంగ్రహానికి బదులు అంటే ఆహారాన్ని ఫుడ్ గ్యాదరింగ్ నుంచి బదులు ఫుడ్ ప్రొడ్యూసర్లుగా మారారు. అంటే తీసుకోవడం తగ్గించి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయడం ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. ఫుడ్ ప్రొడ్యూసర్స్ అంటాము. వ్యవసాయం మొదలైంది. అందువల్లే స్థిర నివాసాలు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అగ్రికల్చర్ మొదలైంది. ఓకే, మరి ఇలాంటప్పుడు వీళ్ళు ఏ ఆయుధాలు వాడుంటారు అంటే ఇక్కడ మనం చాలా సింపుల్. వీళ్ళు కొత్త అంటున్నాం. కొత్త అన్నప్పుడు కొత్త రకమైన రాతి ఆయుధాలు ఉపయోగించారు. అంటే పాతవి చాలా క్రూడ్గా ఉండేవి, బాగా జిగ్జాగ్ గా ఉండి సరిగ్గా ఉండేవి కాదు పాత ఆయుధాలు. కొత్తవి నునుపైనవి అంటే పాలిష్డ్ అనమాట. నునుపైన వాళ్ళు వాడేవారు. పాలిష్డ్ స్టోన్ టూల్స్ వాడేవారు. హ్యాండ్ యాక్సెస్, పాలిష్డ్ హ్యాండ్ యాక్సెస్, తర్వాత సెల్స్ అంటాం. ఓకే, తర్వాత ఇలాంటివి ఎముక పరికరాలు, బోన్ తో చేసినవి, ఇలాంటి పరికరాలన్నీ కూడా వీళ్ళు వాడేవారు. పాలిష్డ్ తో సంబంధించినవి. ఈ పాలిష్డ్ హ్యాండ్ యాక్స్ అనేది మొట్టమొదటిగా లింగ్ సుగూర్ వద్ద మెడోస్ డాలర్ ఈయన కనుగొన్నారు. ఇది తమిళనాడు వద్ద. ఇలాంటి రకాల ఆయుధాలు ఉపయోగించారు వీళ్ళు. వాటితో పాటే మరి ఇలా ఆయుధాలు ఉపయోగించి ఇలా స్థిరమైన వ్యవసాయం మొదలు పెట్టారు. కాబట్టే గార్డెన్ మీ చైల్డ్ అనే
చరిత్రకారుడు ఇది నవీన విప్లవం లేదా నవీన శిలాయుగాన్ని ఒక విప్లవ యుగంగా ఆయన ఓకే నవీన విప్లవం అంటారు దీన్ని. ఓకే, ఎందుకు నవీన విప్లవం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే నురుపైన రాతి ఆయుధాలు ఉపయోగించడం, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తన గమనాన్ని మార్చుకుని అతను వేట జీవనాన్ని దాదాపుగా తగ్గిస్తూ అంటే కొనసాగింపున్న ఆహార ఉత్పాదకుడుగా మారాడు కాబట్టి నవీన విప్లవంగా ఆయన పేర్కొంటారు గార్డెన్ బీచ్. ఓకే, జంతువులు కూడా ఆల్రెడీ మచ్చిక చేసుకున్నారు, జంతువులు మచ్చిక చేసుకున్నారు. తర్వాత మరి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు బాటిల్స్ కూడా మొదలు పెట్టారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఆర్కియాలజీకి అతి ముఖ్యమైనది ఏంటంటే అంటే మృణ్మయ పాత్రలు, పోటరీ, వీటి ఆధారంగానే ఆర్కియాలజీ ఎక్కువగా మనకి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. ఒక తేదీలు గాని పురావస్తు ఆధారాల్లో ప్రముఖమైనది పోటరీ. ఈ పోటరీలో కూడా వీళ్ళు బ్లాక్ బర్నిష్డ్ వేర్ అంటాం, అంటే నచ్చిన గుడ్డలు, తర్వాత గ్రే పోటరీ, బూడిద రంగు పాత్రలు, అలాగే మ్యాట్ ఇంప్రెస్డ్ వేర్ అంటే మ్యాట్ అంటే చేపలతోటి అచ్చుతున్న ఉన్న కుండలు. ఇవన్నీ కూడా అంటే ఇది రెండు దశలుగా పోటరీ చూడవచ్చు. ఒకటి హ్యాండ్ మేడ్ పోటరీ అంటే చేతితో చేసిన కుండలు, తర్వాత వీల్ మేడ్ పోటరీ అంటే చక్రం ఆధారంగా తయారు చేసిన. ఇది చరిత్రలో చాలా ముఖ్యమైనది. వీటన్నిటిని బేస్ చేసుకునే గార్డెన్ చేయండి. ఇది నవీన విప్లవంగా చెప్పారు. మానవుడు చక్రాన్ని కనిపెట్టిన తర్వాత కుండలు అవి మునుపైనవి, బాగా నాణ్యతతో కూడినవి. మొదట్లోనేమో హ్యాండ్ మేడ్ చేతితో తయారు చేసినవి. ఈ రెండు దశలు కూడా మనం నియోలిథిక్ లోనే చూస్తాం. ఇంకా మృత సంస్కారాలు కూడా మొదలయ్యాయి. అంటే చనిపోతే వాళ్ళు పూర్తి పెట్టడం కానీ ఇలాంటి సంస్కారాలు కూడా వీళ్ళకి మొదలయ్యాయి ఈ కాలంలో. ఇది వీళ్ళ యొక్క జీవన విధానం. ఓకే, ఇంకా మరి ఆయుధాలు చేస్తాము. ఆయుధాలు ఏంటంటే చెప్పాము. దాదాపుగా వీళ్ళ యొక్క ఆయుధాలు నునుపైన ఆయుధాలు, గొడ్డళ్ళు ప్రధానమైనది. ఈ గొడ్డలు బేస్ చేసుకునే భారతదేశంలో మనం 3 చోట్ల ఈ ప్రాంతీయంగా ఉన్న భేదాల ఆధారంగా చేసుకుని వీటిని ఈ గొడ్డల్లో మార్పుల ఆధారంగా రీజనల్ గా ఎక్కడెక్కడ దొరికాయి ఈ సైట్స్ అని చూస్తే, సైట్స్ ఎక్కడెక్కడ ఈ ప్రదేశాలు అంటే నార్త్ వెస్టర్న్ ఇండియా, ఓకే, నార్త్ వెస్టర్న్ ఇండియా, తర్వాత నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే ఈశాన్యం, ఓకే, నార్త్ ఈస్టర్న్ ఇండియా, తర్వాత సౌత్ ఇండియా. ఓకే, నార్త్ వెస్టర్న్ అంటే వాయువ్యం, నార్త్ ఈస్టర్న్ అంటే ఈశాన్యం, తర్వాత సౌత్. సో ఈ ప్రదేశాలలో మొత్తం ఈ నియోలిథిక్ తాలూకా, కొత్త రాతి యుగం తాలూకా ఈ పనిముట్లు, నునుపు చేసిన రాతి పనిముట్లు అన్నీ కూడా లభించాయి. వీటిని ఆధారంగా చేసుకుని కొన్ని మనం ముఖ్యమైన ప్రదేశాలు, వాటి ఇంపార్టెన్స్ ఏంటన్నది చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ ఈ లింక్ సుగూర్ ఈ వీటి మీద పడే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు చెప్పి ఈ ఏరియాస్ మీద వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బలూచిస్తాన్ లోని మెహర్గర్ ఏరియా వస్తుంది. ఓకే, అంటే పాకిస్తాన్ లోని ప్రస్తుత పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న మెహర్గర్ అనేది భారత ఉపఖండంలోనే ఒక తొలి నియోలిథిక్ కేంద్రంగా చెప్తాము. క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మెహర్గర్ ఓకే, తొలి నియోలిథిక్ కేంద్రంగా చెప్తాము ఒకటి. తర్వాత ఇది కాచి మైదాన ప్రాంతంలో ఉంది. కాచి మైదాన ప్రాంతంలో వీటితో పాటు ఇంకా కిలీగుల్ మహమ్మద్, రాణా గండై ఇలాంటివి ఎన్నో ప్రదేశాలు చాలా ప్రాముఖ్యత కలిగినవి ఉన్నాయి. ఇక్కడ ఈ కాచి మైదానం అనేది చాలా బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బలూచిస్తాన్ అని కూడా చెప్తాము. కాచి మైదానం ఓకే,
దీంట్లోనే మెహర్గఢ్ అనేది తొలి నియోలిథిక్ కేంద్రంగా మనం చెప్తాము. వరల్డ్ లోనే ప్రపంచంలో వెస్టర్న్ ఏషియాలో 9000 BC-లో ఈ నాగరికత మొదలైనట్టుగా చెప్తారు. తొలి గ్రామాలు వ్యవసాయ గ్రామాలు వెలిసినట్లుగా 9000 BC పశ్చిమాసియా దగ్గర. అయితే మన భారతదేశంలో 7000 నుంచి ఈ సౌత్ మొదలైనట్లుగా శ్రీనివాసాలు ఏర్పడినట్టుగా మనం చెప్తాం. ఓకే, మరి ఇక్కడ ప్రాముఖ్యత కలిగింది మెహర్గఢ్ లో తొలిసారిగా మనకి పంటలు పండించు బార్లీ, గోధుమ, అంకుడు జంతువులు, గొర్రె, మేక ఆధారాలు కూడా ఇక్కడే లభిస్తున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే 7000 BC-కి సంబంధించిన కాలం. ఇక్కడ క్వశ్చన్ ఎక్కువగా ఈ 9000 BC వెస్టర్న్ ఏషియా, అలాగే ఇండియాలో వచ్చేప్పటికి 7000 BC నాటికి పంటల వ్యవస్థలు ఇవన్నీ ఆధారాలు ఏకైక కేంద్రంగా లభిస్తున్నది మెహర్గఢ్ ఏరియా. దీన్ని రైసిని అనే వ్యక్తి గుర్తించారు. ఈ ఏరియాని రైసిని అనే వ్యక్తి గుర్తిస్తే 1974లో పాకిస్తాన్ ఆర్కియాలజికల్ సర్వే, ఫ్రెంచ్ ఆర్కియాలజికల్ సర్వే ఎక్స్కవేషన్ చేసి వెలుగులోకి తీసుకొచ్చాయి. రైసిని అనే వ్యక్తి తొలిసారిగా ఈ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత మనం బూర్జహాం, కాశ్మీర్ ఏరియాలోని బూర్జహాం చూస్తాం ఇక్కడ. ఓకే, బూర్జహాం కాశ్మీర్ ఏరియా శ్రీనగర్ దగ్గరలో ఉంది. అనేది పుట్టిన చోటు అని అర్థం. ఓకే, పిట్ వెల్లింగ్స్ లో మానవుడు జీవించేవాడు అంటే గుంతలు తీసుకుని నేలలో గుంతలు తీసి గొయ్యలు తీసుకుని నేలలోనూ జీవనం సాగించేవారు లోపల అనమాట. అంటే వాటిలో జీవనం సాగించింది భారతదేశం ప్రముఖమైంది బూర్జహాం ఏరియా. ఇది ఎక్కడా కూడా లేవండి. పిట్ వెల్లింగ్స్ చాలా ప్రముఖమైనవి ఇక్కడ మాత్రమే ఉన్నాయి. గుంతల్లో జీవనం సాగించి బూర్జహాం ఏరియా కాశ్మీర్ శ్రీనగర్ దగ్గర ఉంది. దాంతో పాటే ఇక్కడ మనిషి చనిపోతే యజమానితో పాటు కుక్కుని కూడా, డాగ్ని కూడా పాతి పెట్టారు. ఇది కూడా ఎక్కడ దొరకదు మనకి. ఇలాంటిది పిట్ వెల్లింగ్స్, అలాగే మనిషి చనిపోతే అతని శరీరంతో పాటు కుక్కను కూడా అతనితో పాటు బాధ పెట్టింది కూడా ఈ ఏరియాలోనే బూర్జహాంలో. సో పిట్ వెల్లింగ్స్ ఇది ఈ రెండు కూడా ఇక్కడ అడిగే అవకాశం ఉంది. తర్వాత గుక్రాన్ అనే ప్రాంతం కూడా ముఖ్యమైనది. ఇది కూడా శ్రీనగర్ దగ్గర సంబంధించింది, కాశ్మీర్ దగ్గర సంబంధించింది. గుక్రాన్ అనేది ఇది దీన్ని ఏమంటా అంటే ది కేవ్ ఆఫ్ వాటర్. ఓకే, కేవ్ ఆఫ్ వాటర్ అంటే కుమ్మరివాని గుహగా పేర్చుకుంటాము. ఓకే, వాటర్ అది కుమ్మరివాని గుహగా గుక్రాన్ పేర్కొంటారు. ఓకే, ఇక్కడ వ్యవసాయం కానీ మద్యం చేసుకున్న జంతువుల ఆధారాలు ఇక్కడ కూడా లభించాయి. మెహర్గఢ్ చెప్పాము, బూర్జహాం చెప్పాము, ఇంకా తర్వాత గుక్రాన్ అయ్యి తర్వాత బీహార్ లోని చిరాండ్ ఏరియా. చిరాండ్ ఇక్కడ దుప్పి ఎముకతో చేసిన ఆయుధం, అంటే ఎముక ఆయుధాలు లభించాయి చిరాండ్ ఏరియాలో. దుప్పి ఎముకతో చేసింది అన్నమాట. దుప్పి అంటే కాశ్మీర్ లో ఆల్రెడీ దొరికే ఎముకలు. ఇలాంటిది చిరాండ్ అంటే బీహార్ వద్దున్న పాట్నాలోని. ఓకే, బీహార్ వద్దనున్న పాట్నాలో చిరాండ్ వద్ద దుప్పి ఎముక ఆయుధాలుగా ఉపయోగించినవి ఇక్కడ దొరికాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ ఏరియా బెలాన్ వ్యాలీకి సంబంధించి చాలా ముఖ్యమైనది. ఈ బెలాన్ వ్యాలీలోనే ఓకే కోల్దిహ్వా అనే ప్రదేశం వద్ద తొలి రైస్ ఓకే ఆధారాలు లభిస్తున్నాయి. పెంపకం అనమాట అండి. ఓకే, కోల్దిహ్వా వద్ద ఈ ఆధారాలు మనకి లభిస్తున్నాయి. ఇది అప్రాక్సిమేట్లీ 6500 BC-కి సంబంధించింది. ఈ క్వశ్చన్ అవుట్ రైజ్ అవుతూ ఉంటుంది. కోల్దిహ్వా బెలాన్ వ్యాలీలోని కోల్దిహ్వా వద్ద, అంటే ఉత్తరప్రదేశ్ వద్ద తొలి రైస్ పెంపకం, మనకి ధాన్యం పెంపకం కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నవి కోల్దిహ్వా వద్ద. అలాగే మహాగర వద్ద బార్లీ పెంపకం కూడా మనకు తెలుస్తుంది. చోపాని మండో ఇవన్నీ ఏరియాలు కూడా ఇవన్నీ ప్రముఖమైనవే ఉత్తరప్రదేశ్ లో. సౌత్ ఇండియాకి వస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇవి ప్రాముఖ్యత కలిగినవి. పశు పోషకులకి పశు పాలకులకి ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది బూడిద రాసులకి ప్రాముఖ్యత కలిగినది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అని చెప్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఉట్నూరు, మహబూబ్ నగర్ జిల్లా ఉట్నూరు, అలాగే కర్ణాటకలో సంగంగల్ పిక్లీ హాల్, కర్ణాటక వచ్చేసి పిక్లీ హాల్. ఓకే, కర్ణాటకలో పిక్లీ హాల్. ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇది మనం ఇక్కడ ప్రముఖంగా ఈ రెండింటిని బేస్ చేసుకుందాం. దాదాపు మనం చెప్పాము పశు పోషకులు, పశువులు, గొర్రెలు, మేకలు వీటిని అన్నింటినీ కూడాను వీళ్ళు పొలాల్లో ఉంచడం కానీ, ఒక చోట మానవుడు ఏంటంటే చూస్తున్నాం మనం పోడు వ్యవసాయం చేయడం కానీ, గిరిజనులు వాళ్ళు కొంతకాలం వరకు సీజనల్ క్యాన్సర్ ఒక ప్రత్యేక ఏరియాలో ఉండడం, దాని తర్వాత వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వదిలిపెట్టిపోయినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా కాల్చివేస్తారు. అంటే ఈ పశువుల తాలూకా వ్యర్థాలు డంగునంతా కూడా తగలబెట్టడం జరిగితే బూడిద రాసులు మనకి ఈ సౌత్ ఇండియాలో ప్రముఖంగా ఉట్నూరు, పిక్లీ హాల్, అలాగే బ్రహ్మగిరి వీటన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఈ రాసులు ప్రాముఖ్యత అంటే ఇది ఒకటి పశు పోషకులకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్తాం. ఓకే, అలాగే ఇంకా ఇక్కడ బోడీ హాల్ దగ్గర కూడా వాళ్ళ యొక్క ఫీస్టింగ్ గ్యాదరింగ్ జరిగినట్టుగా కూడా బోడీ హాల్ వద్ద, కర్ణాటక బోడీ హాల్ వద్ద చెప్పుకోవచ్చు. సో ఇదండి ఇప్పుడు నియోలిథిక్ లో ఏ విధంగా అభివృద్ధి చెందింది, వాళ్ళ యొక్క నుడిపైన ఆయుధాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు, వాటితో పాటే వాళ్ళ కాలం 7,000-1,000 BCకి ఎలా మారింది ఇవన్నీ చూసాము. వాళ్ళు పాలిస్టర్ టూల్స్ ఎలా ఉపయోగించారు, వాటి ఆధారంగా భారతదేశంలో విభజన ఏ విధంగా చేసాం మనం ఆయుధాల ఆధారంగా రీజనల్ గా ఏం చేసాము. తర్వాత మెహంగల్ ఏంటి ఎక్కడ ఉంది, వాటి తాలూకా ఇది భూచహాం అంటే ఏంటి, బుబ్రజాలు, చిరాండో, బిలాన్ వ్యాలీలో తొలి రైస్ పంపకం అలాగే సౌత్ ఇండియాలో ఏ విధంగా ఉంది. ఇలాంటివి ఎన్నో మనం ఇప్పుడు ఈ నియోలిథిక్ కాలంలో చూసాము. ఓకే, తర్వాత మనం ఇంకా ప్రోటో హిస్టరీని చూద్దాం. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ లోనే ప్రియన్ ప్రోటో హిస్టరీ కల్చర్స్ అండ్ ఇండియాకి చెప్పాము. ఈ రెండింటికి భాగం స్క్రిప్ట్ లో మాత్రమే అని చెప్పాము. స్క్రిప్ట్ తెలుసున్నా మనం చదవలేని కాలాన్ని ప్రోటో హిస్టరీ అంటున్నాము, పురా చారిత్రకి అంటున్నాము. స్క్రిప్ట్ తెలియని కాలాన్ని ప్రీ హిస్టరీ అంటున్నాము. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాము, హరప్పన్ కల్చర్ చెప్పొచ్చు అనేది. హరప్పా నాగరికత లేదా హరప్పా సంస్కృతి వీళ్ళకి పెట్రోగ్రాఫికల్ స్క్రిప్ట్ అంటాము, అంటే బొమ్మల లిపిగా చెప్తాము. దాన్ని మనం చదవలేము, వాళ్ళకి తెలుసు భావాలు వ్యక్తపరచడం వాళ్ళకి తెలిసిన దాన్ని మనం చదవలేము. కాబట్టి మనం ప్రోటో హిస్టరీ లో భాగంగా మనం చాల్కోలిథిక్ కల్చర్స్, ఓసిపి కల్చర్ అండ్ ఐరన్ ఏజ్ ఆర్ మెగాలిథిక్ కల్చర్స్ చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా చూడాల్సింది చాల్కోలిథిక్ కల్చర్స్ ఇన్ ఇండియా. ఓకే, చాల్కోలిథిక్ కల్చర్ ఓకే ఇన్ ఇండియా. ఓకే, అసలు చాల్కోలిథిక్ అంటే ఏంటి అంటే రెండు గ్రీకు పదాల కలయిక ఇది. చాల్కో మీన్స్ కాపర్ అంటే రాగి అని అర్థం, రాగి. లిథిక్ స్టోన్ అంటే రాగి రాతి సంస్కృతి, రాగి రాతి యుగ సంస్కృతి అని దీన్ని చెప్తాం. రాగి రాతి అంటే కాపర్ అండ్ స్టోన్ ని కలిసి వాడిన సంస్కృతి చాల్కోలిథిక్ సంస్కృతి. దీని యొక్క కాలాన్ని చెప్పినప్పుడు 4000 to 3000 BCగా చెప్తాం. అంటే ప్రీ హరప్పా కాలానికి సంబంధించి చెప్తాం. ఏంటి ప్రీ హరప్పా అంటే యాక్చువల్లీ హరప్పా కాలాన్ని మనం మెచ్యూర్డ్ తీసుకుంటే ఈ హరప్పా కాలంలో పరిణతి చెందిన నాగరికత 2006 నుంచి 1900 మధ్య హరప్పా నాగరికత బాగా వెల్ మెచ్యూర్డ్ ఉంది. అయితే దానికన్నా ముందు వెలసిల్లే కాలాన్ని ప్రీ హరప్పా కాలానికి సంబంధించిన సంస్కృతిగా పేర్కొనేదే చాల్కోలిథిక్ కల్చర్స్.
క్వశ్చన్ అడగచ్చు. చాల్కోలిథిక్ కల్చర్స్ ని మనం ఎందుకు హరప్పా నాగరికతతో పోల్చుకుంటా ప్రత్యేకించి సెపరేట్ గా ఇది చెప్పుకుంటున్నాం అన్నది అడిగే క్వశ్చన్ ఉంటుంది. కారణం, హరప్పా నాగరికత వీటిని బ్రాంజ్ ఏజ్ కల్చర్ అంటాం. అంటే కాంస్య యుగ సంస్కృతి. అంటే రాగిని ఇంకో టిన్ను తోటి కలిపి వాళ్ళు తయారు చేశారు కాబట్టి బ్రాంజ్, కాంస్యం అంటాం. ఇక్కడ ప్యూర్ కాపర్ వాడారు, చాలా చౌక రకం కాపర్ వాడారు. అందుకే ఈ సంస్కృతి వీళ్ళకి దగ్గరగా సమకాలీనమైనా కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో సమకాలీనం, కొన్ని తర్వాత కాలాన్ని కూడా సూచిస్తున్నా కూడా ఇంత మెచ్యూర్ గా లేకపోవడం అనేది మనం ఈ సంస్కృతిలో చూస్తాం. అందువల్లనే వీటిని ప్రత్యేకించి ఈ ఈ సంవత్సరాలలో విలసిల్లిందే చాల్కోలిథిక్ కల్చర్స్ అని చెప్తాం. కాబట్టి దీనికి దేనికి అన్వయిస్తున్నాము? ప్రీ హర్బల్ సంస్కృతికి దీన్ని అన్వయిస్తున్నాం. అక్కడ జీవన గమనం సబ్స్టెన్స్ ఆల్రెడీ మనం నియోలిథిక్ కాలం నాటి చెప్పాము స్థిర జీవితం ఉంది అనేది. వీళ్ళు కూడా స్థిర జీవితాన్ని గడిపారు. ఇంకా కంటిన్యూషన్, ఇంకా వాళ్ళు స్థిర జీవనం గడుపుతూ ఇళ్ల నిర్మాణం మొదలైంది. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మొదలైంది. ఏంటంటే బ్రిక్స్ తోటి వీళ్ళు ఇంటితో ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టారు చాల్కోలిథిక్. తర్వాత వ్యవసాయం ఇంకా యథావిధిగా వ్యవసాయం కొనసాగించారు వీళ్ళు. వీటితో పాటే వీళ్ళు రకరకాల పాటరీ, ఆల్రెడీ మనం పాటరీ అనేది స్టార్ట్ అయింది నియోలిథిక్ కాలంలో చెప్పాం కదా. పాటరీ ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీని వీళ్ళు వాడటం మొదలు పెట్టారు. నలుపు ఎరుపు కుండలని, మృణ్మయ పాత్రలు అంటాం, కుండల్ని వీళ్ళు వాడారు. అలాగే వీడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ యుగంలో అతి ముఖ్యంగా పేర్కొదగింది ఈ పాటరీ మీద పెయింటింగ్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, పాటరీ మీద పెయింటింగ్ అనేది మనకి కనిపించేది చాల్కోలిథిక్ కాలంలో. అంటే రాగి రాతి యొక్క దశలో పాటరీ మీద పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ దశలో, ఏ యుగంలో, లేదంటే ఆ కుండల మీద చిత్రించిన కాలం ఏంటని అడగచ్చు. ఓకే, చాల్కోలిథిక్. తర్వాత వీళ్ళ యొక్క మత సంస్కారాలు మొదలైపోయాయి. మత సంస్కారాలు ఏంటన్నది మనం నెక్స్ట్ దీంట్లో వస్తాయి. మత సంస్కారం అంటే దేవుడు పూజించడం కావచ్చు. అలాగే మృత సంస్కారం అంటే చనిపోయిన వాళ్ళని ఖననం చేయడం కానీ, ఈ సంస్కారాలన్నీ కూడా వీళ్ళకి మొదలైపోయాయి. వాటిలో వాటే వీళ్ళ యొక్క వర్తకం కూడా మొదలైంది. అంటే ఆర్థిక విధానం వీళ్ళది మారుతోంది అని గమనించాలి. వాటితో పాటే వివిధ గిల్డ్స్ అంటాం, అంటే వ్యాపార సంఘాలు గాని, అలాగే వీళ్ళందరూ కూడా వృత్తుల నివాసాలు కూడా ఏర్పడ్డాయి. వృత్తుల నివాసాలు, వివిధ రకాల నివాసాలు కూడా ఏర్పడ్డాయి. అంటే వర్తకం, ఈ వృత్తులు అనేది ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉందని మనం గమనించాలి. సో అలాగే ఆయుధాలు కూడా రాతి ఆయుధాలు వీళ్ళు వాడారు. రాతి కాపరు చాలా చౌక రకం కాపర్ని వీళ్ళు వాడారు. ఓకే, ఇది చాల్కోలిథిక్ ఏజ్ అంటే ఏంటి, ఎప్పుడు తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా కొనసాగింది. బాడీ బ్లాక్ అండ్ రెడ్. మరి ఏ స్థలాల్లో ఇవి బయలుపడ్డాయి అన్నది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అయితే వీటిని మనం చెప్పేటప్పుడు కొన్ని ఏరియాస్ లో ఈ సంస్కృతి వెలసిల్లింది. మొత్తం భారతదేశంలో తీసుకుంటే కొన్ని ప్రముఖమైన స్థలాలు మనం చూస్తాము. ఆ చూసినప్పుడు కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి తర్వాత ప్రాముఖ్యత, అందులో ఆ రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగిన స్థలాలు చూద్దాం. అత్యధికంగా మనకి రాజస్థాన్ ఏరియా ఒకటి. అంటే చాల్కోలిథిక్ సంస్కృతులు ఏ ఏరియాలో ఏర్పడ్డాయి? రాజస్థాన్ ఏరియా, ఓకే, తర్వాత మధ్యప్రదేశ్ ఏరియా, గుజరాత్ ఏరియా, తర్వాత మహారాష్ట్ర ఏరియా, తర్వాత మధ్యప్రదేశ్ ఏరియా. సో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్
ఈ ప్రాంతాలలో చాల్కోలిథిక్ సంస్కృతి వెలిసింది. అవి కూడా ఇందులో కొన్ని ఈ రాష్ట్రాల పేర్లే కాకుండా సంస్కృతుల పేర్లని మనం చెప్పుకుంటాము. వీటిలో మనం రాజస్థాన్ లో ఆహార్ సంస్కృతి అనేది ప్రముఖమైంది. తర్వాత గిల్లెన్ సంస్కృతి, ఓకే, ఆహార్ సంస్కృతి, గిల్లెన్ సంస్కృతి అంటాము. ఇవి ఏరియాలు, ఆ ఏరియాలో ప్రత్యేకించి ఈ లక్షణాలు ఉండడం వల్ల సంస్కృతిగా పేర్కొంటున్నాము. తర్వాత గుజరాత్ లో ప్రభాస్ పఠాన్, రంగపూర్. మహారాష్ట్ర జోర్వే, నెవాసా, ఓకే. తర్వాత సావల్డా, జోర్వే, నెవాసా, సావల్డా మహారాష్ట్ర. ఇంకా మధ్యప్రదేశ్ వచ్చేప్పటికి మాల్వా, అతి ముఖ్యమైనది ఇది మాల్వా, కాయికా, యారా. ఇవి నేషనల్ ఫాలోయింగ్ లో అడిగే అవకాశం ఉంటుంది. చాల్కోలిథిక్ ప్రదేశాలుగా పేర్కొనే వాటిలో ఇవి ప్రముఖమైనగా చెప్పుకోవచ్చు. వాటిలో ఏ సంస్కృతులు అనేది వచ్చేసి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇచ్చి నేషనల్ ఫాలోయింగ్ అడగచ్చు. చాల్కోలిథిక్ సంస్కృతులు ఎక్కడెక్కడ ఏంటి అనేది అడిగే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ లో ఆహార్, గిల్లెంత్ చాల్కోలిథిక్ సంబంధించినవి, ఓకే. గుజరాత్ ప్రభాస్ పఠాన్, రంగపూర్. అలాగే మహారాష్ట్రలో జోర్వే, నెవాసా, సావల్డా అనే సంస్కృతులు. తర్వాత మధ్యప్రదేశ్ లోని మాల్వా, కాయిదా అండ్ ఎరా. ఈ ప్రదేశాలలో వీటి తాలూకా ఈ లక్షణాలు ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ ప్రదేశాల్లో ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఓకే, ఇక్కడ నేషనల్ ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. ఇంకా మరి వీటిలో ప్రముఖమైన స్థలాలు కొన్ని తీసుకుని వాటిలో ఏమేమి బయలుపడ్డాయి అన్నది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు ఏమి ఉన్నాను. ఓకే, ఫస్ట్ది ఆహార్ ఏరియా. ఆహార్ ఆల్రెడీ ఇది రాజస్థాన్ అని చెప్పాం కదా ఇందాకనే. ఆహార్ ఏరియా ఇది పురాతన పేరు దీనికి తంబావతి. చాలా చాలా ముఖ్యమైనది ఇది. తంబావతి అంటే చూడండి, అది ఆహార్ తంబావతి, రాగి ఉన్న చోటు. ఓకే, చాలా ప్రముఖమైనది. తర్వాత గిల్లెన్, ఇక్కడ ఇది ఉప సంస్కృతి. ఆహారకి ఉప కేంద్రంగా, ఉప సంస్కృతిగా మనం చెప్తాము. ఇక్కడ రాతి కత్తులు బయలుపడ్డాయి. రాతి కత్తులు, ఓకే, రాతి కత్తులు బయలుపడ్డాయి గిల్లెన్ ఏరియాలో. తర్వాత అతి ప్రముఖమైనది గణేశ్వర్. అతి ప్రముఖమైనది గణేశ్వర్. ఇది ఖేత్రి గనుల ప్రాంతం. ఖేత్రి గనుల ప్రాంతం, ఖేత్రి గనులు. ఈ మూడు కూడా ఉన్నవి రాజస్థాన్ ఏరియా. ఓకే, అంటే ఇందాక మనం చెప్తున్నాం చూడండి, రాజస్థాన్ ఏరియా ఆహార గిల్లెన్ సంస్కృతులు అనేవి ప్రముఖమైనవి అనేది. వాటిలో అనేది తంబావతి అంటాము. దాని పురాతన పేరు తంబావతి, రాగి ఉన్న చోటని అర్థము. తర్వాత గిల్లెన్ అనేది రాతి కత్తులు లభించాయి, దీనికి ఒక ఉపకేంద్రంగా చెప్తాము. అలాగే గణేశ్వర్ అనేది కేత్రి గనులు, రాగి గనులు ఉన్న ప్రదేశం. రాగి గనులు ఉన్న ప్రదేశం ఇది మనకి మళ్ళీ హరప్పన్ సివిలైజేషన్ లో ఇంకా మనం వంటకానికి సంబంధించిన మ్యాటర్ వచ్చినప్పుడు చదువుతాము. వీళ్ళు హరప్పాకి మిగతా చాల్కోలిథిక్ స్థలాన్ని కూడా వీళ్ళు రాగిని ఎక్స్పోర్ట్ చేసేవారు. ఏది కామన్ అన్నమాట. హరప్పా స్థలాలకి అలాగే మిగతా చాల్కోలిథిక్ స్థలాలకి ఎక్కడి నుంచి రాగి ఎగుమతి అయ్యేది అంటే గణేశ్వర్ అనే ఏరియా నుంచి, అదే గణేశ్వర్ ఏరియా నుంచి వీళ్ళందరికీ కూడా ఎగుమతి ఎక్స్పోర్ట్ అయ్యేది. ఓకే, ఇది రైట్. తర్వాత
ఇక్కడ క్వశ్చన్స్ వీటి మీదే ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలు తర్వాత వీటి తాలూకా ప్రత్యేకత ఏదైతే చెప్తున్నామో ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం మహారాష్ట్రలో తీసుకుంటే జోర్వే అనే ప్రదేశం వద్ద మనకి ఇళ్ల నివాసాల్లో హెచ్చుతగ్గులు అంటే సామాజిక అసమౌతల్యం, ఇక్కడ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇక్కడ జోర్వేలో మనకి కనబడుతుంది. భూ సెటిల్మెంట్ అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. జోర్వే నివాసాలలో, బిల్డింగ్స్ లో, కన్స్ట్రక్షన్ లో చాలా తేడా ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి. జోర్వే తర్వాత చందోల్ నెవాసా అనే ప్రదేశాల వద్ద మనకి చిన్నపిల్లల్ని రాగి నెక్లెస్ ఉంటుంది కదా, వాటితోటి వాడు చనిపోతే ఖననం చేయడం మనం చూస్తాం. మృత సంస్కారాలు అని చెప్పాం కదా, అలాంటిదే భాగం ఇక్కడ. చిన్నపిల్లల్ని వాళ్ళు చనిపోతే రాగి నెక్లెస్ ఉండి వాటితో పాటే వాళ్ళని ఖననం చేశారు చిన్నపిల్లల్ని. ఇక్కడ చందోల్ నెవాసా. తర్వాత ఇంకా దైమాబాద్, ఇది ఒక ప్రదేశం ముఖ్యమైనది. దైమాబాద్ ఇది హరప్పాని ఇమిటేట్ చేసింది. ఎక్కువగా హరప్పాని ఇమిటేట్ చేస్తూ వస్తువులని, రాగి వస్తువులని అత్యధికంగా తయారు చేయడం కానీ ఈ దైమాబాద్ ఏరియాలో ఉంది. ఇది కూడా మన హరప్పన్ సివిలైజేషన్ వచ్చినప్పుడు, లేటెస్ట్ అవగాహన వచ్చినప్పుడు దక్షిణాన దాని యొక్క సరిహద్దుని హరప్ప ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉందని చెప్పినప్పుడు కూడా దైమాబాద్ అని చెప్తాం, మహారాష్ట్ర. మళ్ళీ నెక్స్ట్ అక్కడ చూద్దాం. ఇంకా తర్వాత అతి ముఖ్యమైనది ఇనాంగావ్. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనవి మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కాల్చని నగ్న స్త్రీ విగ్రహం ఒకటి బయలుపడింది. కాల్చని నగ్న స్త్రీ అంటే అన్బేక్డ్, ఓకే, న్యూడ్ ఫిగర్, ఫిమేల్ ఫిగర్ అనమాట. ఓకే, న్యూడ్ ఫిమేల్ ఫిగర్. ఓకే, అన్బేక్డ్ అనమాట. ఇది కాల్చని నగ్న స్త్రీ విగ్రహం ఇనాంగావ్ వద్ద బయలుపడింది. ఇది వెస్టర్న్ ఏషియాలోని పోలిన ఒక స్త్రీ విగ్రహాన్ని పోలి ఉంది. ఇక్కడ వెస్టర్న్ ఏషియాలో, పశ్చిమాసియాలో ఇలాంటి విగ్రహాన్ని పోలిందే ఇక్కడ కూడా బయలుపడింది. అంటే మదర్ గాడెస్, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏమైనా ఇచ్చారంటే ఆర్కియాలజిస్ట్ మదర్ గాడెస్ గా అంటే అమ్మ తల్లిగా వీళ్ళు చెప్పారు, అమ్మ తల్లి. సో ఇక్కడ క్వశ్చన్ చాలా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉన్నటువంటి సేమ్ అంటే అమ్మ తల్లి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విగ్రహమే ఇక్కడ కూడా ఇనాంగావ్ లో కూడా బయలుపడింది. ఇంకా ఇది ఇనాంగావ్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద కేంద్రం ఇది. అలాగే ఇక్కడ మనం వృత్తుల వాళ్ళు ఉన్నారని చెప్పాము. వీటి లక్షణాల్లో వివిధ రకాల వృత్తుల సంఘాల వాళ్ళ యొక్క ఇల్లు కూడా సముదాయ అంటే కొమ్మరులు, కమ్మరులు, దంత శిల్పులు, అలాగే గారు పట్టేవారు, ఇలాంటి రకరకాలన్నీ కూడా ఇనాంగావ్ దగ్గర బయటపడ్డాయి. ఓకే, సో ఇంకా మధ్యప్రదేశ్ ఏరియాలో మాల్వా మనం చెప్పుకొస్తే ఇది ఇక్కడ మొత్తం ఈ చాల్కోలింగ సంస్కృతుల్లో మట్టి పాత్రలో అత్యుత్తమమైనవి బయలుపడినవి మాల్వా దగ్గర. అలాగే ఇక్కడ వీళ్ళకి నేయడం, తర్వాత ఆర్ట్ ఆఫ్ అంటే వీళ్ళకి నేయడం కానీ ఇవన్నీ వీవింగ్ కానీ ఇవన్నీ వీళ్ళకి తెలుసున్నట్టుగా మనకి తెలుస్తోంది. మగ్గం కైండ్ లభించే ఇక్కడ అంటే స్ప్రిండల్ హోల్స్ లభించాయి. ఓకే, మగ్గం కైండ్లు ఇక్కడ లభించాయి, స్ప్రిండల్ హోల్స్ ఇక్కడ లభించాయి. తర్వాత ఇంకా స్టైలైజ్డ్ బుల్ ఫిగర్ తోటి స్టైలైజ్డ్, ఓకే, అంటే శైలీకరించిన ఆంబోతు విగ్రహం కూడా ఇక్కడ లభించింది. ఇక్కడ ఇది మట్టితో చేసిన విగ్రహం ఒకటి మనకి
లభించింది. ఓకే, స్టైలైజ్డ్ బుల్. ఇంకా నవదోతలి ఏరియా లభించినటువంటి కాయ ధాన్యాలు కానీ లేదా ఆ గోధుమ, బార్లీ, తర్వాత పప్పులు, కందిపప్పు, మినపప్పు, రకరకాల కాయలు అన్ని కూడా మొత్తం లభించి అన్ని కూడా నవదోతలి వద్ద లభించాయి. ఇదొకటి సార్ నర్మదా తీరం వద్ద ఉంది అంటే తెలుస్తుంది. ఇది ఇవన్నీ మొత్తం దీని తాలూకా అంటే చాల్కోలిథిక్ ఏజ్ లో రాగి రాతి సంస్కృతిలో మనం వాళ్ళు రాగి రాతి ఆయుధాలు వాడడం, స్థిర జీవనం ఏ విధంగా వచ్చింది, వాళ్ళ సంస్కృతి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, వాళ్ళు వ్యవసాయంగా స్థిరపడ్డారు, ఆ బ్లాక్ అండ్ వైట్ బాటిల్ వాడుతూనే పెయింటింగ్స్ ను కూడా వేయడం మొదలు పెట్టింది. తొలిసారిగా పెయింటింగ్ బాటిల్ కూడా దొరికినవి మనకి చాల్కోలిథిక్ కాలం నాటివి. తర్వాత మత సంస్కారాలు మొదలయ్యాయి. ఇక్కడ మనం చెప్పాము ఇనాంగావ్ లో ఆ మత సంస్కారంలో చెద్దోల్ నివాస ప్రాంతంలో వాళ్ళు పిల్లల్ని నెక్లెస్ తోటి, రాగి కాపర్ నెక్లెస్ తోటి పాతి పెట్టడం, ఖననం చేయడం చూస్తాము. అలాగే మహారాష్ట్రలోనే ఆ శవాలని వాళ్ళు దహనం లేకుండా ఇళ్లలోనే పాతి పెట్టుకోవడం కానీ, అంటే హరప్ప ప్రజలాగా వీళ్ళు కూడా అలాగే చేయడం కానీ మహారాష్ట్రలో తెలుస్తుంది. అలాగే వర్తకం, వాణిజ్యాలు కూడా వీళ్ళు మొదలు పెట్టినట్టుగా, అలాగే వర్తకానికి మనకు సంబంధించి గణేశ్వర ఏరియా ఆల్రెడీ హరప్ప వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చింది రాగిని అని చెప్తున్నాము. వివిధ రకాల వృత్తులు వాళ్ళు ఉన్నారు. ఇనాంగావ్ లో వృత్తుల సంఘాలు కూడా బయలుపడ్డాయి. తర్వాత రాగిరాత ఆయుధాలు వాడారు వీళ్ళని చెప్పాము. ఇది చెప్తూనే ఈ సంస్కృతిలో ఏ ఈ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఉన్నాయో చూసాము. రాజస్థాన్ లో ఆహార్ గిలంద్ అని, గుజరాత్ లో ప్రభాస్ పఠాన్ రంగపూర్ అని, తర్వాత మహారాష్ట్రలో జోర్వే నివాస సావండా అని, మధ్యప్రదేశ్ లో మాల్వా, కాయిదా అండ్ అరాన్ అని చెప్పాము. అయితే ఇలా చెప్పుకుంటూ వెళ్ళి తర్వాత సంస్కృతులు తెలిసిన తర్వాత వీటిలో ముఖ్యమైన స్థలాలు ఏంటో చూసాం, వాటి ప్రాముఖ్యత ఏంటని చూసాము. వాటిలో రాజస్థాన్ ఏరియాలో మనం ఆహార ఏరియా తీసుకుంటే వాటిని తంబావత్ అనే పురాతన పేరుని, రాగి ఉన్న చోటని, తర్వాత గిల్లెంద్ అనేది చూసాము. అలాగే గణేశుడు అనేది కూడా ఇక్కడ రాజస్థాన్ లో చూసాము. దీని తర్వాత మహారాష్ట్రలో జోర్వే నివాస సావడ సంస్కృతి వెలిసిలితే వీటిలో జోర్వేలో ఏమేమి బయటపడ్డాయని చూసాము. తర్వాత చందోల్ నివాసులు ఏం బయటపడ్డాయో చూసాము. దైనాబాద్ లో చూసాము. తర్వాత ఇనాంగావ్ లో ఏంటి న్యూడ్ ఫిగర్, ఫిమేల్ ఫిగర్ బయలుపడడం చూసాము. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వెస్టర్న్ ఏషియా అమ్మపిల్లని ఏదైతే దొరికిందో సేమ్ అలాంటి విగ్రహం ఇక్కడ దొరికింది ఇనాంగావ్ లోను. తర్వాత మధ్యప్రదేశ్ వచ్చాడు, మాల్వాలో వీళ్ళు స్ప్రెడర్ హోర్స్ మగ్గం గడ్డలు లభించాయి. అలాగే స్టైలైజ్ బుల్ విగ్రహం లభించింది. ఇవన్నీ కూడా మాల్వాలోను. అలాగే పాత్రలు అత్యుత్తమమైన. ఇది మొత్తం చాల్కోలిథిక్ ఏజ్ లో చాల్కోలిథిక్ ఏజ్ కల్చర్ సంబంధించిందని. ఓకే, నెక్స్ట్ ఓసిపి కల్చర్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఓకర్ కలర్డ్ వాటరీ కల్చర్, ఓసిపి ఏజ్ కల్చర్ అంటాం ఇది. ఓకే, అంటే జేగురు రంగు మట్టి పాత్రల సంస్కృతి. ఓకే, కలర్డ్ పాటరీ, ఓకర్ కలర్ పాటరీ ఆర్ జేగురు రంగు. ఓకే, జేగురు రంగు మట్టి పాత్రల సంస్కృతి. ఇది ఆర్ దీన్నే మనం ఏమంటాం అంటే కాపర్ హోర్డ్ కల్చర్ అని కూడా అంటాం. కాపర్ హోర్డ్ కల్చర్ అంటే రాగి నిక్షేపాల సంస్కృతి అని కూడా చెప్తాం. రాగి నిక్షేపాల సంస్కృతి లేదా ఓపెన్ కలర్డ్ పోటరీ ఏజ్ కల్చర్, జేగురు రంగు మట్టి పాత్ర సంస్కృతి అని చెప్తాము. అంటే చాల్కోలిథిక్ ఏజ్ కంటిన్యూ అవుతున్న సమయంలోనే దాంతో పాటే రన్ అవుతూనే ఇది కూడా ఉంది. కానీ ఎలాగైతే వచ్చిందో కనుమరుగు కూడా వెంటనే అయిపోయింది. ఇది దీని యొక్క కాలాన్ని మనం ఈ విధంగా చెప్పవచ్చు. 2600 to 1500 BC-గా మనం చెప్తాను ఇది. ఓకే, అంటే ఈ సంస్కృతి ఎలాగైతే వచ్చిందో మిగతా సంస్కృతులు కాకుండా ధర్మరు వెళ్ళిపోతూ కొన్ని ఏరియాలకే పరిమితమైంది.
ఏ ఏరియాలు అంటే ముఖ్యంగా గంగా యమున మైదాన ప్రాంతంలో ఇది ఎక్కువగా వెలసిల్లింది. ముఖ్యంగా ఎగువ గంగా, ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, యాక్చువల్గా కాలం ఇది ఏరియా తీసుకుంటే ఎక్కువగా ఎగువ గంగా మైదాన ప్రాంతం, గంగా యమున ఎగువ గంగా యమున దోబ్ ఏరియా అంటాము. మైదాన ప్రాంతంలో ఇది ఎక్కువగా కేంద్రీకృతమైంది. తర్వాత ఈ సంస్కృతి, సో క్వశ్చన్ ఏమంటారంటే జేకలను మధుమాతర సంస్కృతి అత్యధికంగా బయలుపడిన ప్రదేశాల్లో కూడా ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అంటే ఎగువ గంగా యమున మైదాన ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని చెప్పవచ్చు. ఓకే, ఏంటి మధుమాతలు అంటే వీళ్ళు కూడా దాదాపుగా చాళుక్యుల ప్రజలాగే స్థిర జీవనాన్ని సాగించారు. వాటితో పాటే వ్యవసాయాన్ని కూడా కొనసాగించారు. అలాగే ఇటుకలతో ఇళ్ళు నిర్మాణం కూడా జరిగింది. వాటితో పాటే వీళ్ళు కాపుని చాలా అత్యధికంగా కూడా ఉపయోగించారు. వాటితో పాటే ఆ స్థలాలలో ఈ ఓసిపి అంటే జేగుర్నాగు మట్టిపాత్రలు కూడా లభించాయి. అందువల్ల దాన్ని ఓకల్ కలర్ వాటరీ కల్చర్ కానీ రాగి నిక్షేపాల సంస్కృతి అని కానీ చెప్తాము. అయితే మనకి ఇది మధ్యప్రదేశ్ లోని గుంగేరియా అనే ప్రాంతంలో అత్యధికంగా రాగి నిక్షేపాలు బయలుపడ్డాయి. మధ్యప్రదేశ్ లోని ఓకే గుంగేరియా అనే ఏరియా దగ్గర మనుషులు పోలిన రాగి మనుష్య ఆధార రాగి ఆకారాలు, మానవ ఆకారంతో రాగితో తయారు చేసిన మానవ ఆకారాలు, అలాగే బల్లాలు ఇవన్నీ కూడా ఇక్కడ బయలుపడ్డాయి మధ్యప్రదేశ్ లోని గుంగేరియా వద్ద. సో ఎక్కువగా క్వశ్చన్ వచ్చేది ఓసిపి కల్చర్ ఏ ఏరియాకి పరిమితమై ఉంది, ఎక్కడికి కేంద్రీకృతమై ఉంది, దాని కాలం, తర్వాత ఈ ఏరియాలో అత్యధికంగా ఈ రాగి తాలూకా కాపర్ రోడ్లో అత్యధికంగా ఆ నిక్షేపాలు బయటపడిన దాంట్లో ప్రముఖమైన స్థలంగా చెప్పి ఇది గుంగేరియా ఏరియా చెప్తాపది. ఓకే, ఇది చాకోలిథిక్ ఏజ్ కల్చర్స్ లో ఓసిపి కల్చర్ సంబంధించింది. ఇంకా నెక్స్ట్ ఐరన్ ఏజ్ ఆర్ మెగాలిథిక్ ఏజ్ కల్చర్. మెగా అంటే పెద్ద, ఆ లార్జ్, లిథి స్టోన్ పెద్ద రాతి బండలతో కూడిన సమాధాన నిర్మాణం జరిగితే మెగాలిథిక్ అంటాము. ఓకే, అయోయుగ లేదా ఇనుప యుగం లేదా మెగాలిథిక్ సంస్కృతులు అనేది రాగి తర్వాత అంటే మనిషి ఫస్ట్ కాపులు ఉపయోగిస్తే తర్వాత కాలానికి వచ్చేటప్పటికి అంటే తర్వాత కాలం అంటే ఇది మనం ఈ రకంగా చెప్పవచ్చు 1000 to 600 మధ్య ఈ కాలంలో అత్యధికంగా మనకి ఇనుము తాలూకా ఐరన్ తాలూకా ఆయుధాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అందుకే దీన్ని ఈ సోదరు 1000 నుంచి 600 BC మధ్య కాలాన్ని మనం అయోయుగ సంస్కృతి, అలాగే దక్షిణాదిలో ఉత్తరాదిలో అయోయుగ సంస్కృతి అంటే దక్షిణాదిలో మెగాలిథిక్ సంస్కృతి అని చెప్తాం. ఉత్తరాది వచ్చేప్పటికి యాక్చువల్గా మెగాలిథిక్ అనేది దీనే రాక్షస గుళ్ళ సంస్కృతి అని కూడా అంటాము. సమాధులు అనేవి పెద్ద పెద్ద బండరాలను నిర్మించడంతో వాళ్ళు సమాధుల్ని తయారు చేశారు. ఇవి ఎక్కువ కేంద్రీకృతమైంది సౌత్ లో కాబట్టి ఇది మెగాలిథిక్ కల్చర్ సౌత్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే నార్త్ లో ఐరన్ ఏజ్ అని అంటాము. ఓకే, వేరే కాదు, తర్వాత లెటర్స్ లో వస్తాయి ఇవన్నీ కూడా. అంటే మలివేద కాలానికి సంబంధించి ల్యాండ్ వేదిక్ పీరియడ్ కి సంబంధించినవి మనం చెప్పవచ్చు. అంటే వేదకాలాలు హరప్పా సివిలైజేషన్ తర్వాత మనం వేద సంస్కృతి అవన్నీ చూద్దాము. వాటిలోనే నెక్స్ట్ మలివేద సంస్కృతి అని వస్తుంది, ఋగ్వేదం తర్వాతవి. ఆ వాటిలో భాగంగానే మనకి అయోయుగం అని ఉంటుంది. ఇది అక్కడ మళ్ళీ వీటి గురించి చూస్తాము. ఓకే, వీటి మీద పరిశోధన చేసిన వారు
అంటే అయోయుగం మీద పరిశోధన ఎన్ఆర్ బెనర్జీ ఈయన పరిశోధన చేసి కాలాన్ని ఇనుపయుగ కాలాన్ని 1600 BCగా నిర్ణయించారు. ఏ ఏరియాలో బయలుపడ్డాయి? ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ నార్థన్ ఏరియాలో ఈయన తవ్వకాలు చాలా చేశారు. మనకి కౌశాంబి, తర్వాత హస్తినాపూర్, ఆలంగీర్పూర్, ఇలా కనుక్కోవడం జరిగింది. తర్వాత ఉజ్జయిని, అత్రంజి ఖేరా, అత్రంజి ఖేరా, కౌశాంబి, హస్తినాపూర్, ఆలంగీర్పూర్, అత్రంజి ఖేరా, తర్వాత వస్తాయి. ఇవన్నీ ఎక్కువగా ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్ సంబంధించిన ఏరియాల్లో ఈయన పరిశోధన చేసి అయోధ్య కాలం నాటి సంస్కృతిని వెలికి తీస్తూ పోట్రీని కూడా కనిపెట్టారు. పోట్రీ ముఖ్యంగా మనం తీసుకుంటే ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి. ఈ ఏరియాస్ మీద వస్తాయి, వీటి మీద కూడా వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ అండ్ వైట్ వేర్ పోట్రీ, తర్వాత పెయింట్ గ్రేవేర్ పోట్రీ అంటే నలుపు ఎరుపు మట్టి పాత్రలు, అలాగే రంగు వేసిన బూడిద కలిగిన పాత్రలు, పెయింటెడ్ గ్రేవేర్ పోట్రీ, బ్లాక్ అండ్ రెడ్ వేర్ పోట్రీ ఇక్కడ చెప్పవచ్చు. అంటే నియోలిథిక్, ఇక్కడ మీరు ఒక టేబుల్ వేసుకోవాల్సి ఉంటుంది. నియోలిథిక్ కాలం నాటి మట్టి పాత్రలు, తర్వాత చాల్కోలిథిక్ కాలం నాటి మట్టి పాత్రలు, తర్వాత మెగాలిథిక్ కాలం నాటి ఐరన్ ఏజ్ కాలం నాటి మట్టి పాత్రలు, తర్వాత నెక్స్ట్ వచ్చి హరప్ప కాలం నాటి మట్టి పాత్రలు, తర్వాత లాటర్ వేదిక్ అంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మట్టి పాత్రలు, అలాగే బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటి మట్టి పాత్రలు. ఇలాగ వేసుకుంటే ఒక టేబుల్ ఆర్గంలో తర్వాత వేసుకుంటూ వెళ్ళండి. లెసన్ అయిన తర్వాత ఈజీగా మనం తేడాలు గమనించవచ్చు. క్వశ్చన్స్ ఆల్రెడీ అడుగుతూ ఉంటారు. ఈ మట్టి పాత్రకు సంబంధించి గుడ్డలు వేస్ట్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది మరి ఐరన్ ఏజ్ గురించి ఉత్తరాదిలో ఏ ఏరియాలో బాధపడ్డాయి ఏంటని చూస్తాము. రకాల వస్తువులు. మరి దక్షిణాదిలో వచ్చేటప్పటికి సౌత్ లో దీన్నే మెగాలిథిక్ కల్చర్ అంటున్నాము. మెగాలిథిక్ కల్చర్ రాక్షస గుళ్ళ సంస్కృతి, రాక్షస గుళ్ళు ఆర్ పాండవ గుళ్ళు, ఓకే, లేదా బృహశిల, ఇలా రకరకాలు ఉన్నాయి దీని పేర్లు. ఓకే, అంటే మనిషిని చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద బండరాళ్లతోటి సమాధులు చేయడం, అంటే సమాధి చేసేవారు. దీన్నే ఇందులో డోల్మెన్స్ అని, సిస్ అని, తర్వాత సార్కోఫాగస్ అని, ఇక నవిహిల్ అని, ఇలా రకరకాలుగా వీళ్ళు రాతిని ఉపయోగించి వీళ్ళు ఎక్కువగా ఏం చేశారంటే సమాధులు నిర్మించారు. యాక్చువల్లీ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఆల్రెడీ నా గత క్లాసెస్ లో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సంబంధించి బ్రిలియంట్ ప్రొటెస్టెంట్ కల్చర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో మెగాలిథిక్ కల్చర్స్ కోసం దాదాపు 3-4 వీడియోలు చేశాను. ఒకసారి వీడియో చూడొచ్చు మీరు. ఓకే, సో ఇందులో మనకి యాక్చువల్లీ చెప్పాలంటే ఉత్తరాదిలో మన సంస్కృతి కొద్ది గొప్ప తెలుస్తోంది. కానీ ఇక్కడ రాక్షసుల సంస్కృతి కేవలం సమాధుల ద్వారా మాత్రమే తెలుస్తోంది. వీటి యొక్క వివరాలు వీటిలో మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ మీద నమ్మకం కావచ్చు, అతను తినే తినుబండారాలు, తర్వాత వాడే ఆయుధాలు, ఇనుప ఆయుధాలు, దేవుడు తాలూకా అలాగే త్రిశూలాలు, ఇనుప ఆయుధాలు, ఇలాంటి రకరకాలు కూడా త్రిశూల ఇందులోనూ ఈ తవ్వకాల్లో లభించాయి మనకి. ఇది రాక్షస గుళ్ళ సంస్కృతి అంటాము. మొట్టమొదటిగా ఇది తమిళనాడులో అదిచ్చనల్లూరు అనే ప్రదేశంలో తవ్వకం చేశారు. ఇది ఓకే, మెగాలిథిక్ బరియల్స్ ని మొట్టమొదటిగా తవ్వకం చేసింది అదిచ్చనల్లూరు దగ్గర. ఓకే, ఇలాంటి మెగాలిథిక్ బరియల్స్ ని తవ్వకాలు చేశారు. ఓకే, వీటిలో క్వశ్చన్ ఆల్రెడీ ఈ తవ్వకాల్లో బయటపడే వస్తువుల్లో ప్రముఖమైన ఏమేమి బయటపడ్డాయని అడుగుతారు. తర్వాత ఈ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నాయి అంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు,
అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ ఏరియాలో అత్యధికంగా మనకి ఈ మెగాలిథిక్ బరియర్స్ కేంద్రీకృతమై ఉన్నాయి. అలాగే వీటి తాలూకా వివరాలు తొలి తమిళ సాహిత్యంలో కూడా వీటిని పేర్కొన్నారు. ఓకే, సో ఇది ఐరన్ అండ్ మెగాలిథిక్ కల్చర్ సంబంధించి. అంటే ఒకసారి చూడండి, ఓవరాల్ గా మనం వస్తే మనం గత వీడియోస్ దీన్ని కంపేర్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ లో మనం తీసుకున్నది ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్ ఇన్ ఇండియా టాపిక్ తీసుకుని వాటిలో డెఫినేషన్స్ ఫస్ట్ వీడియో, తర్వాత భూమి, వాతావరణం, మానవుడు ఏ విధంగా ఉంది అట సమయంలో గతంలో చూసాం. తర్వాత ప్రీ హిస్టరీలో భాగంగా పేలియోలిథిక్ చూసాం, మెసోలిథిక్ చూసాం, నియోలిథిక్ చూసాం. తర్వాత ప్రోటో హిస్టరీలో భాగంగా చాల్కోలిథిక్ కల్చర్స్, ఓసిటీ కల్చర్, తర్వాత ఐరన్ ఆర్ మెగాలిథిక్ కల్చర్స్ ని చూసాము. సో ఇది లాస్ట్ దీంతో మనకి ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అనేది మొత్తం ఒక చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం హైపర్ సివిలైజేషన్ కోసం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.